क्वेश्चन आवर प्लीज प्लीज सर सर नमस्कार सर थैंक यू फॉर गिविंग दिस अपॉर्चुनिटी प्रशांत रेड्डी गाరు सर पॉइंट ऑफ ऑर्डर सर हरीश राव गारू नो पॉइंट ऑफ ऑर्डर इन क्वेश्चन आवर प्लीज కూర్చోండి सर सर నేను సార్ ఇప్పుడు బట్టి విక్రమార్క గారు అసలు ప్రశ్న ఒకటి ఆయన మాట్లాడిందంతా ఒకటి సార్ ప్రశ్నకు సమాధానం ఇవ్వమంటే ఇక వడ్లు మేమే కొన్నాం గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో వడ్లు కొనలేదు మేము పైసలు ఇవ్వలేదా సార్ ఇప్పుడు వారు ఒకటి వ్యవసాయానికి ఉచిత విద్యుత్తుకు బీఆర్ఎస్ హయాంలో డబ్బులు ఇవ్వలేదన్నారు నేను ఐఎమ్ ఛాలెంజింగ్ 65,000 కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్తుకు బీఆర్ఎస్ హయాంలో మేము విద్యుత్ శాఖకు చెల్లించాము నంబర్ 1 నంబర్ 2 వారు మాట్లాడుతూ మిత్తిలకింత కడుతున్నామని చెప్పిండ్రు ఆర్బీఐ నివేదిక ప్రకారంగా 2,900 కోట్లు మాత్రమే మిత్తి కాగ్ రిపోర్ట్ ప్రకారంగా 2,100 కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నారని కాగు ఆర్బీఐ చెప్పింది ఒకటైతే బట్టి గారు సభలో చెప్తున్నట్టు తప్పు విషయాన్ని వారి సభను తప్పుదో పట్టిస్తున్నారు అధ్యక్ష 1,27,000 కోట్ల అప్పు తెస్తే ఏమన్నా ఒక్క ప్రాజెక్టు కట్టింది అధ్యక్ష మేము మా బీఆర్ఎస్ హయాంలో మిషన్ భగీరథ మల్లన్న సాగర్ రంగనాయక్ సాగర్ ఎన్నో ప్రాజెక్టులు కట్టి ఆస్తుల కల్పన చేసింది బీఆర్ఎస్ అయితే అప్పులు చేసి వీళ్ళు కేవలం కమిషన్ల కోసం పంచుకొని తిన్నారు తప్ప వాస్తవానికి జరిగిందేం లేదు అధ్యక్ష నేను మీ ద్వారా కోరుతా ఉన్నా దయచేసి ఈ అంశం మీద చర్చ పెట్టండి ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది మీరు ప్రివిలేజ్ మోషన్ కన్సిడర్ చేసి చర్చ పెట్టాలని కోరుతూ సభను తప్పుదో పట్టిస్తూ బట్టి గారు చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు చెన్నూరులో ఆర్టీసీ బస్ డిపో రవాణా శాఖ మంత్రి గారు గౌరవ రవాణా శాఖ మంత్రి గారు లేదు పేరు లేదు అధ్యక్ష చెన్నూరులో ఆర్టీసీ డిపోను ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదైనా ఉందా అని అడగాను అవునండి సదరు డిపో ఏర్పాటుకు సంబంధించి 2022 డిసెంబర్లో రవాణా మంత్రి గారు జిల్లా సార్ మంత్రి గారు హరీష్ రావు గారు మేము సబ్సిడీకి డబ్బులు ఇవ్వలేదా అని సార్ ఒక చిన్న వారు ఎందుకంటే మీరు పర్మిట్ చేస్తేనే అధ్యక్ష మీరు పర్మిట్ చేస్తే హరీష్ రావు గారు ఒక మాట చెప్పారు వారు ఏంటంటే అగ్రికల్చర్ అన్న ఒకటే నిమిషం అన్న సభకి అన్న ఈ సభకి మీకు కూడా తెలియాల మీకు కూడా తెలియాలి నేను ఐఎమ్ నాట్ ఇంటర్ఫియరింగ్ మీకు కూడా తెలియాలి ఒక్క నిమిషం మీకు సార్ మహేశ్వర్ రెడ్డి గారు సభాపతి గారి ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తాను సార్ మహేశ్వర్ రెడ్డి గారు సభాపతి గారి ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను నేనేమే మిమ్మల్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు మీరు అడగొచ్చు ఒకటే సమాధానం వారు చెప్పి కూర్చుంటాను హరీష్ రావు గారు ఏమన్నారంటే వ్యవసాయానికి 60,000 కోట్లు ఏదో ఖర్చు పెట్టారని చెప్తున్నారు అధ్యక్ష ఎన్ని సంవత్సరాలు అధ్యక్ష వీళ్ళు పాలన చేసింది 10 ఏళ్ళు కదా నెలకు ఎంత అధ్యక్ష ఎంత కట్టాలి అధ్యక్ష మీరు కట్టారా నెలకు ఎంత కట్టాలి చెప్పారా నేను అదే అడుగుతున్నా నిన్ను 10 ఏళ్ళు ఎంత కట్టాలి మీరు ఎట్లా అధ్యక్ష సంవత్సరానికి 11-12 కట్టాలి 10 ఏళ్ళు చేశారంటే 1,00,000 కోట్లు పైబడి కట్టాలి వీళ్ళు బిల్లులు 60 కట్టనే ఆయనే చెప్తా ఉన్నాడు అంటే 40,000 కోట్లు అట్లా పెండింగ్ పెట్టి పోయాను మీరు భారం అని చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష ఎట్లా అధ్యక్ష అయినా ఇంకా అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఎట్లా అధ్యక్ష అదొక్కటి మీ ద్వారా వారికి చెప్దామని నేను కూర్చున్నాను అధ్యక్ష వారు మహేశ్వర్ రెడ్డి గారికి ఇస్తారు మిగతా వాళ్ళు ఎవరు అందుబాటులో ఉంటే వారికి ఇవ్వండి అధ్యక్ష నాకే అభ్యర్థం థ్యాంక్ యూ సార్ 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 థ్యాంక్ యూ అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష ఈరోజు సార్ గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు 65,000 మీరు కట్టారా ఇంకా 30,000 కోట్లు కట్టాలన్నారు 2014-15లో మన బడ్జెట్ 68,000 కోట్లు మేము మీకు ఇచ్చినాడు మన బడ్జెట్ 3 లక్షల కోట్లు
మరి బడ్జెట్ పెరిగింది కదా, ఆస్తులు పెరిగినాయి కదా. 68,000 కోట్లు ఉన్నప్పుడు 10,000 ఉంటుందా? నేను చెప్తాను సార్ అధ్యక్ష, 2014-15లో పవర్ సబ్సిడీ 2,400 కోట్లు కట్టాం. 15-16 4,000 కోట్లు కట్టాం. 16-17 3,675 కోట్లు. 17-18 4,000 కోట్లు. 18-19 5,000 కోట్లు. 19-20 5,100 కోట్లు. 20-21 10,000 కోట్లు. 21-22 11,000 కోట్లు. 22-23 11,000 కోట్లు. 23-24 12,000 కోట్లు బడ్జెట్లో పెట్టాం. మేము చేసిన దాన్ని చెప్తుంటే ఆయన సభను తప్పుదో పట్టించే విధంగా ప్రయత్నం చేస్తుండు. వి కమ్ వెల్ ఫుల్లీ ప్రిపేర్డ్. మీరు ఏది అడిగినా తప్పకుండా సమాధానం చెప్పేదానికి ప్రిపేర్ అయ్యి వస్తాం తప్ప మేము తప్పుదో పట్టించాం. వాస్తవాలే మాట్లాడటం తప్ప అవాస్తవాలు మీలాగా చెప్పాం. మీలాగా రాజకీయ ఉపన్యాసాలు ఏం స్ట్రైట్ గా చెప్తున్నాం. ఉచిత విద్యుత్తుకు 65,000 కోట్ల రూపాయలు. థ్యాంక్ యూ అధ్యక్ష. మహేశ్వర్ రెడ్డి అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. పేజ్ 21 ప్రొసీజర్ బుక్లో చాలా స్పష్టంగా ఎనీ మెంబర్ విన్ కాల్ బై స్పీకర్ మే పుట్ ఏ సప్లిమెంటరీ క్వశ్చన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫర్దర్ elucidating any matter of fact regarding which an answer has been given. దీన్ని గౌరవించి మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు బడ్జెట్ ప్రవేశపెడుతూ 2,91,159,000 కోట్ల బడ్జెట్ని ప్రవేశపెట్టిన అధ్యక్ష. మరి ఫిజికల్ బడ్జెట్ ఒకసారి చూసినట్లయితే అధ్యక్ష, ఈసారి 12.5% మరి గ్రోత్ ఉన్నది. అది జిఎస్డిపి అధ్యక్ష. జిఎస్డిపి గ్రోత్ ప్రకారం 3%ని 3.5%గా కేంద్ర ప్రభుత్వం మనకు అవకాశం ఇచ్చి ఈరోజు మనకు అప్పు తీసుకునేటువంటి అవకాశము మరి 16.5 లక్షల కోట్లకు గాను ఈరోజు మనకు దాదాపుగా మరి 57,000.75 crores అప్పు తీసుకునేటువంటి 57,000 కోట్ల అప్పు తీసుకునేటువంటి అవకాశం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది అధ్యక్ష. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 1,27,000 కోట్లు అప్పు చేసి మరి ఏ రకంగా ఎఫ్ఆర్బిఎం పరిధిని దాటి తీసుకుంటా ఉన్నది. గ్యారంటీస్తో పాటు కానీ నాన్ గ్యారంటీస్ కానీ లేకుండా